ఆసియా ఖండాన్ని, ఆసియా దేశాలని నిర్వీర్యం చేసే ఒక కుట్ర అమెరికా ఉన్న పన్నిందేమో, మనలో మనకే తగువులు పెట్టి ఇప్పుడు వెస్ట్ ఏషియాలో సంక్షోభాన్ని సృష్టించింది వాళ్ళే. దాన్ని పరిష్కరిస్తానని చెప్పి రేపొద్దున కండువా వేసుకొని వచ్చి చెప్పేది నేనే, ప్రపంచ శాంతి అని చెప్పేది ప్రపంచ పోలీసే ఆయనే. ఏషియా దేశాలు కొట్టుకుంటే ఏషియా ఖండం కంప్లీట్గా నిర్వీర్యం అయిపోతే కంప్లీట్గా గ్లోబల్ ప్రావెస్నెస్ అంతా అమెరికా చేతిలో ఉంటుంది అనే ఒక దుర్మార్గమైన ఆలోచన. ఇలా నిర్జించడం ద్వారా అటు చైనాని దెబ్బకొట్టి ఇటు రష్యాని, రష్యాలో 2 కల్చర్స్ ఉంటాయి, ఏషియన్ అండ్ యూరప్. సో యురేషియా వీటిని దెబ్బతీసి ప్రపంచంలో నేను ఒక్కడనే నుంచోవాలి అనే ఒక దుర్మార్గమైన ఆలోచన అమెరికాకు ఉన్నదా లేదా? నార్త్ అమెరికా ఖండం అంటేనే అమెరికా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సౌత్ అమెరికాలో దాదాపుగా పప్పెట్ దేశాలు, అట్లాగే అమెరికాను సపోర్ట్ చేసే దేశాలు కానీ అది మిగిలిపోయింది. 2 దేశాలు ఎదిరిస్తే వెనుజులాలో ఏం జరిగిందో మనం చూసాం. ఆఫ్రికా ఎకానమీ అనేది ఇప్పటికీ అది సస్టైనబుల్ ఎకానమీ కాదు, ఖనిజాలు ఉన్నాయి, పెద్దగా అమెరికాను ఢీకొట్టే అవకాశం లేదు. ఈరోజు అమెరికాను ఛాలెంజ్ చేయగలిగే ఖండం ఏదైతుందో అది ఏషియానే. బ్రిక్స్ పెట్టినప్పుడు మొట్టమొదటిసారిగా నాకు తెలిసి అంతర్జాతీయ సంబంధాల్లో, అంతర్జాతీయ రాజకీయాల్లో, జియో పాలిటిక్స్లో అమెరికా మొట్టమొదటిసారిగా భయపడ్డది బ్రిక్స్ ఏర్పడ్డప్పుడు. వెరీ ట్రూ. భారత్, అట్లాగే రష్యా, దాంతోపాటుగా చైనా, సౌత్ ఆఫ్రికా, బ్రెజిల్తో కూడుకున్న కూటమి ఏర్పడ్డప్పుడు. ఎందుకంటే ఇది బిగ్ మార్కెట్. ఇప్పుడు మనం ఎన్ని మాట్లాడినా కూడా అమెరికా అనేది వాళ్ళకు మార్కెట్ కావాలి, ఇక్కడ వాళ్ళ గూడ్స్ అమ్ముకోవడం కోసం. ఎక్కడైతే దేశాల్లో జనాభా ఉంటుందో ఆ జనాభా ఉండే దేశాల మీద దాని ఆధిపత్యం కావాలి. మరి బ్రిక్స్ సంబంధించిన దేశాలు ఒక దగ్గరికి వచ్చిన తర్వాత ఏమైపోయిందంటే అమెరికా ఐసోలేట్ అయిపోయింది. మిగతా ప్రపంచంలో ఈ 5 దేశాలను తీసేస్తే మిగతా ప్రపంచం మొత్తం అయినా కూడా ఈ 5 దేశాలతో సమానంగా ఉండదు.